హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అపాసెట్ 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్, లాస్ట్ డేట్, ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇంకో వీడియో చేశాను ఆల్రెడీ. సో ఈ వీడియోలో ఏంటంటే రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. సో మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి మనం ఏమేమి సబ్మిట్ చేయాలి, ఏమేమి స్కాన్ చేయాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి ఆల్రెడీ 4th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిందండి. మార్చ్ 7th వరకు అయితే లాస్ట్ డేట్. ఇక్కడ మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. చూడండి, సో ఫస్ట్ మనకి క్లాస్ 12th హాల్ టికెట్ నెంబర్, అంటే ఇప్పుడు మనం చదువుకుంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి కావాల్సి వస్తుంది. అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోవడానికి కంపల్సరీ మన 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది స్కాన్ చేయాల్సి వస్తుంది. సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఒకటి ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, సో మన కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి మనం క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. అలాగే ఆధార్ నెంబర్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆధార్ నెంబర్కి ఎవరికన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసేసుకోవాలి. 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటే ఆధార్ కార్డులో అలా ఉండాలి, ఎందుకంటే రెండు కూడా మ్యాచ్ అవ్వాలండి. 10th క్లాస్ అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆధార్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, నేమ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, సర్నేమ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కరెక్ట్ చేయించేసుకోండి ఇప్పుడే ఆధార్ సెంటర్కి. ఓకేనా, ఎందుకంటే ఆధార్ నెంబర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఆధార్ అప్డేట్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. దోజ్ ఆర్ క్యాస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఓసీ వాళ్ళకి ఉండదు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానివ్వండి, ఎకానికల్ సెక్షన్స్, బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అలాగే సర్టిఫికేట్ ఫర్ పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే, ఎన్సీసీ వాళ్ళు ఉంటే, పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరు పెట్టాలి, ఎందుకంటే మీకు ఎలిజిబుల్ ఉందనుకోండి ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్. సో అంటే వాళ్ళ యొక్క ఇయర్లీ ఇన్కమ్ 1.5 lakhs ఆర్ మోర్ దాన్ 2 lakhs, లేదా 2 lakhs బిలో 2 lakhs, 1.5 to 2 lakhs అట్లా ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇస్తారు, వాళ్ళకి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో ఇట్లా చూసుకోండి. అలాగే రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్. తర్వాత స్టడీ ఆర్ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్స్ మనం ఎక్కడి నుంచి అయితే అప్ టు ఇంటర్ వరకు మనకు కావాలండి. సో రెసిడెన్స్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా మనం బయట చదువుకొని వచ్చామనుకోండి, వేరే స్టేట్స్ కానివ్వండి, చదువుకొని మళ్ళీ ఏపీలో సెటిల్ అయ్యానుకోండి, అంటే ఇక్కడ మనకు ప్రూఫ్ చూపించాలి, అంటే నేను ఏపీలోనే సెటిల్ అయిపోయా అని చెప్పేసి వాడు ప్రూఫ్ చూపించాలి, సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్ కానీ ఇది ఉంటున్నామని చెప్పేసి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు స్కాన్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ మనం కూడా దాన్ని కూడా స్కాన్ చేయాలి. సో ఇవి 2026 సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఉన్నటువంటి ఇవన్నమాట ఫుల్ డేటా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మన సిలబస్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ సిలబస్, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ సిలబస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.